హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రైస్తో అప్పడాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీ మెథడ్లో చూడండి. దీంతో 3 కప్పులు రైస్ అండి కుక్కర్లో పెడతాను నేను. 3 కప్పులు రైస్కి వచ్చి 1 కప్పు ఏమో సగ్గు బియ్యం అండి. చూడండి 2 కప్పులు. మీకు రేషియో ఇదేనో, కావాలంటే ఇంకెంతైనా దండిగా కావాలంటే చేసుకోవచ్చు. చూడండి 3 కప్పులు. ఇదేమో 1 కప్పు సగ్గు బియ్యం. ఈ సగ్గు బియ్యాన్నేమో 1 గ్లాస్ నీళ్ళు పోసి 15 నిమిషాలు ఊరబెడతానండి. మీకు టైం ఉంటే హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టచ్చు, తప్పేం లేదు. నేను 15 మినిట్సే నానబెడుతున్నాను. ఇది నానబెట్టి తనీగా కుక్కర్లో 1 సౌండ్ ఉడకబెట్టుకుంటాను. 2 టంబ్లర్ వాటర్ పోస్తానండి. 2 టంబ్లర్ వాటర్ నీళ్ళు పోస్తాను, పోసి ఇది ఉడకబెడతాను. ఇదేమో 1 కప్పుకి 4 కప్పులు వాటర్ పోస్తానండి. ఆ మాదిరి 12 కప్పులు పోస్తున్నామంటే 6 నుంచి 7 విజిల్స్ వస్తే కూడా ఏం ప్రాబ్లం లేదండి. బాగా మెత్తగా ఉడుకుతుంది. అప్పుడు ఉడికిన తర్వాత అన్నీ బౌన్లో పోసుకుంటే చూడండి, తెల్ల నువ్వులు 1 స్పూను. నా దగ్గర అవైలబుల్లో కొంచెమే ఉన్నాయి కాబట్టి నేను నల్ల నువ్వులు వేస్తున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు, తెల్ల నువ్వులే ఫుల్గా కూడా వేసుకోవచ్చు. ఇవే ఉన్నాయి నా దగ్గర కొద్దిగా, కాబట్టి కొంచెం నల్ల నువ్వులు యాడ్ చేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేస్తానండి. అన్నీ బాయిల్ అయిన తర్వాత డబరా పోసుకుంటాం కదా, అప్పుడు చిల్లీ ఫ్లేక్స్ కలర్ఫుల్ కోసం వేస్తున్నానండి. ఇందులో కారం కోసం పచ్చిమిరపకాయలండి. 20 నుంచి 25 పచ్చిమిరపకాయలు ఉంటాయి. ఇవి 150 గ్రాములండి పచ్చిమిరపకాయలు. కరెక్ట్గా 3 కప్పుల రైస్కి 1 కప్పు సగ్గు బియ్యానికి 25 మిరపకాయలు మీకు లెక్క కావాలంటే, లేదంటే 150 గ్రామ్స్ అండి వేసుకొని ఇవి తనీగా ఫ్రీజ్ చేసుకుంటాను. ఇది తనీగా ఉడకబెడతాను. సగ్గు బియ్యమేమో తనీగా ఉడకబెడతా వేరే కుక్కర్లో. అన్నీ ఓటిగా స్మాష్ చేసి తర్వాత వడదాడతానండి. మార్నింగు చేసుకోవచ్చు మీరు, లేదంటే నైటే చేయొచ్చు. నేను నైట్ అన్నీ చేసి పెట్టుకొని మార్నింగ్ ఏమో వడదాడుతున్నా. ఆరి ఉంటుంది కదా, కాబట్టి మార్నింగ్ వడియాలు పెడుతున్నాను. కానీ ఈవినింగే చేసి పెట్టేస్తానండి. ఇది నేను చేసి చెమ్మగుడ్డి వేసి కట్టి పెట్టేస్తాను కాబట్టి బాగుంటుంది. ఉదయం అంటే చాలా వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడు సమ్మర్ కదా, కాబట్టి ఈవినింగ్ చేసి ఆడ పెట్టేస్తానండి. మీకు ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి, ఈ కప్పుతో 1 కప్పుకి 4 గ్లాస్ నీళ్ళు పోసానండి. ఆ మాదిరి 12 గ్లాసుల నీళ్ళు అండి ఇవి. చూసుకోండి కుక్కర్లో ఇలా పోసాను. ఇదేమో 1.5 లోట నీళ్ళు పోసి ఇవి ఊరబెట్టేశాను. నానబెట్టున్నాను, నానుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఇంగువ వేస్తున్నాను. ఇంకో పొడి అండి అది. చూడండి, ఎప్పుడు ఉడియాలకి ఉప్పు తక్కువగా ఉండాలండి. వెండిందంటే చాలా ఎక్కువ వస్తుంది, ఉప్పుగా ఉంటాయి. కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఉప్పు సరిపోతుంది. తక్కువైతే మీరు కాసి కలిపెట్టిన తర్వాత చూసి వేసుకోండి. చూడండి, పచ్చిమిరపకాయలన్నీ మిక్సీలో వేసేసాను, పేస్ట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు పేస్ట్ చేసి అన్నీ కలిపిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, సగ్గు బియ్యం తనీగా ఉడకబెడతానని చెప్పాను కదా, ఎంత బాగా ఉడికాయి కదా. చూడండి, ఇవి వేసండి. ఒకే ఒక సౌండ్ చాలు, అంతకుమించి పెట్టద్దు. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇది చేసుకున్నాను. అన్నీ ఒకటిగా పోసి డబరాకి వేసి అన్నీ కలిపెట్టి ఎలా వడలు తట్టాలని చూపిస్తానండి మీకు. చాలా ఈజీ మెథడు. ముందు రోజు చేసి పెట్టుకున్నారంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు. రైస్ పెట్టున్నాను కదా, రైస్ ఉడికిపోయింటే అన్నీ ఒకటిగా వేసి కలిపేస్తాను. 6 నుంచి 8 సౌండ్లు వచ్చిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేస్తాను. కరెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఉడికింది కదా. చూడండి ఎలా ఉడికిందో. ఇంకా అలాగా ఉడికిపోయేసిందండి. చూడండి, ఎంత మెత్తగా ఉడికిపోయింది కదా. ఇవన్నీ అలాగే ఇప్పుడు
ఈ డబ్రాకు పోసి అన్నీ మొత్తం ఒకటిగా పోసి కలిపెడతానండి. కలిపెట్టేసి ఇది ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి, నువ్వులు, ఆ నువ్వులు ఈ నువ్వులు వేసేసాను. చిల్లీ ఫ్లేక్స్ వేసేస్తున్నాను. అయిపోయిందా? ఇందులో పోస్తాను. చూడండి, ఇదో చిల్లీ ఫ్లేక్స్, ఇది పచ్చిమిరపకాయలు రుబ్బినాను కదా, ఆ పేస్ట్ వేసేస్తున్నానండి. కొద్దిగా వాటర్ వేసి వేయచ్చు, లాస్ట్లో అన్నీ కలిపేటప్పుడు వేస్తాను. మళ్ళీ కలిపిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. చూడండి, అన్నీ ఒక్కటిగా పోసి ఇలా కలిపెట్టేశానండి. చాలా వేడిగా ఉంది. అంటే ముందు రోజు మార్నింగ్ కూడా చేసుకోవచ్చండి. అంటే నేను ఈవినింగే చేసి పెట్టేస్తున్నాను. రేపు పొద్దున వడలు తట్టేది ఎట్లా అని చూపిస్తాను. చూడండి, ఈ మాదిరి చెమ్మ చేసి ఒక కాటన్ వస్త్రాన్ని ఈ మాదిరి వేసుకున్నామంటే, ఎందుకు వేస్తున్నామంటే ఈ మాదిరి పైకి డ్రై అవ్వకుండా పాలు ఏడు కడుతుంది కదండి, ఆ మాదిరి ఏడు కట్టకుండా ఉండేదానికోసం ఈ మాదిరి చేస్తున్నాను. ఇది మాదిరి చెమ్మగుడ్డ వేసి ఈ మాదిరి కట్టి పెట్టినారంటే చూడండి, ఆ ఏడు అనేది కట్టదు రేపు పొద్దుటికి. అట్లే మనం ఎట్లా ఫ్రెష్గా చేసామో ఆ ఫ్రెష్నెస్ అట్లే ఉంటుందండి. అందువల్ల అలా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టేసి మార్నింగ్ దీంట్లో ఆనియన్ వేసుకోవచ్చండి. కావాలంటే మీకు ఒక 1/2 kg ఆనియన్ కట్ చేసి నైస్గా కట్ చేసి వేసుకొని ఆనియన్ పెట్టుకోవచ్చు. కానీ ఇంతకు మునుపు నేను ఆనియన్తోనే పెట్టాను, కానీ ఇప్పుడు ఆనియన్ యాడ్ చేయడం లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు, అది ఉంటుంది. 1 year ఎక్కడికి పోదు. అప్పుడప్పుడు కావాలంటే ఎండలో పెట్టుకున్నామంటే బాగానే ఉంటుంది. ఆనియన్ వేసినాను బాగుంటుంది. ఆనియన్ వేయకుండా ఆనియన్ బదులు నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఆనియన్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఆనియన్ వేసాను, కానీ ఇప్పుడు ఆనియన్ వేయలేదు. ఈ మాదిరి పెట్టాలండి. మీరు తప్పకుండా మీ ఇంట్లో మీకు నచ్చుతుందండి. ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలా టెర్రస్లో పెట్టుకోవాలండి. పేపర్ మీద అయితే మనకు గబాన్ వస్తాయి. శారీ మీద, గుడ్డ మీద కూడా పెట్టుకోవచ్చండి. కాటన్ గుడ్డలు ఉంటే గుడ్డ మీద కూడా పెట్టుకోవచ్చు. టెర్రస్లో ఇది మాదిరి పెట్టి ఎండబెట్టాలి. చూడండి, నేను రైస్ అప్పడాలు చేసినాను కదండి, చూసారా? ఇవేమో ఉల్లిగడ్డ వేసి చేశాను. అందులో తెల్లగా వైట్గా ఉంటాయి. వీటికి ఉల్లిగడ్డలు వేసాను. వీటికేమో ఈ ఉల్లిగడ్డలు వేయలేదండి. ఇవి రైస్ పప్పలేను. ఇదే మాదిరి పచ్చిమిరపకాయలు అన్నీ వేసాను, కాకపోతే చిల్లీ ఫ్లేక్స్ వేసానండి. అందువల్ల ఎర్రగా ఉంటాయి, కలర్ఫుల్గా. చూడండి ఎంత బాగా వేయండి, ఎంత బాగా వచ్చాయి చూడండి. బాగుంటాయి కదా, చూడండి ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో. బాగా వచ్చినాయండి. ఇవి తెల్లగా, ఇవి ఎర్రగా ఉంటాయి. ఇప్పుడు నేను ఫ్రై చేసి మీకు చూపిస్తాను. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడు తొందరగా ఎంత బాగా గబగబా కాలిపోయినాయో. ఎక్కువ ఆయిల్ వేడెక్కిందంటే ఎక్కువ ఎక్కిపోయిందండి. ఇప్పుడు ఇవి వేస్తాను. ఇవి ఆనియన్వి, ఇవేమో చిల్లీ ఫ్లేక్స్ వేసినట్టు. చూడండి బాగా వచ్చాయి కదా. మళ్ళీ 1 day వచ్చి టెర్రస్లో పెడతానండి ఎండలో. 1 day కొంచెం పెట్టినామంటే కొంచెం బాగుంటుంది. మంచి సమ్మర్ కదా, ఇప్పుడు మంచి ఎండలు కదా, అందులో తొందరగా ఎండిపోయేసినాయి 1 dayకే. కానీ 1 day పెడతాను. చూడండి తొందరగా ఫ్రై అయిపోతుంది. చూడండి చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి కదా. మీరు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసేటుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.